యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమై ఆహారం తినుచుండు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. చాలా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. మరి కీర్తన 127 ప్రభా, మరి మీ దాసురాలు బాలమణి గారి సిస్టర్ వారి జీవితంలో మీరు నెరవేర్చినారు. చక్కని ఇల్లు ఇచ్చినారు ప్రభా, నీకు వందనాలు. ఈ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడాలి కాక ప్రభా. ఇంట్లో వచ్చిన వారు వెళ్ళిన వారు అందరూ దీవించబడాలి తండ్రి. మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయండి ప్రభా. ప్రతి ఒక్క మరణ గండాలన్నీ కొట్టివేయండి, ప్రతి శోధన కొట్టివేయండి. ఒక్కడు 1000 మందిగా అవునుగాక. ఎన్నిక లేనివాడు బలమైన దేశంగా మరునుగాక. మీరే బలపరిచి భద్రపరిచి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్న ప్రేయర్ చేయండి. మహోన్నతులైన తండ్రి నీకు స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించనిట్లదా కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనిట్లదా అని కావలి కాయవారు మేలుకున్నట్టు వ్యర్థమే అని సెలవిచ్చారు. అవును ప్రభు. ఇదిగో మీరు కట్టించిన ఇంటిలోనికి నీ కుమార్తెను వారి కుటుంబంలో తీసుకెళ్తున్నారు. దేవరా, నీకును నీకు కలిగిన అంతటికి నీ క్షేమగునుగాక. అట్టి కృపను ఈ ఇంటికి ఇచ్చి ఇది మొదలుకు నీ క్షేమము, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఆయుష్ వారికి అనుగ్రహింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్న పట్టుకో, ఇబ్బంది తీసేద్దాం. పట్టుకోండి. ఆ గంటలు వీడేది కట్ చేసేదాం. పట్టుకో అన్న. అదా కట్ చేసి యేసు నామంలో ఇంటికి శుభం కలుగును గాక. ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 జయం. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. రమాదేవి అంటే ప్రార్థన చేస్తారు. 1 minute కంటే ఎక్కువ దాటితే మనం అప్లోడ్ చేయాలి. చేయండి ప్రార్థన. దేవాలైనా మీ కుమార్తె భావన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయినా ఆ బిడ్డ ఎంతో ప్రయాసపడినాడు. ప్రయాసం నా తండ్రి నేను నెరవేర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. అయినా బిడ్డలు నా ప్రభావ నా తండ్రి ఇంట్లోకి వచ్చిండగా నా తండ్రి వారికి శాంతి సమాధానం అనేక దీవెన దయచేయండి తండ్రి. తండ్రి బిడ్డలందరూ నా ప్రభనైనా ఐక్యత కలిగి నా ప్రభా ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయండి. తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి. పచ్చని కంచెని కాంతలు ఉంచండి తండ్రి. అయానికి స్తోత్రం చెల్లిస్తున్నా. చేసే ప్రతి పని కూడా నా ప్రభనైనా ఆ ప్రతి పరీక్షని తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆరోగ్యం శక్తిని కలాగి నా ప్రభు దయచేయండి. మీ కుటుంబంలో మీరు మాత్రమే ఉండడం నా తండ్రి. ఆమేన్. ఇదే కంటిన్యూగా పాస్ చేయండి. మహాగరుడ కొత్త గృహం ఇచ్చినందుకు వేలాది వందనాలయ్యా యేసయ్యా ప్రభా. తండ్రి గృహంలో తండ్రి నీ యొక్క సన్నిధి ఎప్పుడు ఉండడానికి, నేను స్తుతించడానికి, కుటుంబం ఎల్లప్పుడూ కూడా ప్రభా నేను స్తుతించడానికి ముందుకు నడిపించండి ప్రభా. తండ్రి ఇప్పుడు ఈ కుటుంబంలో ఎవరైతే ఉంటారో ప్రభా వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని, నీకే మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని, ఇలాంటి సైతాన్ ఆటంకాలు గొడవలు ఏవి కూడా లేకుండా సహాయం చేయమని
ప్రభా ఈ గృహం చుట్టూని అగ్ని కంచెలు ఉంచండి, గృహంలోని దూతలను రిలీజ్ చేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇద్దరు చేతులు ఇద్దరు